Hi guys, welcome to Himadai Mo YouTube channel. అది చేస్తూ క్యారెట్ హల్వా చేసి చాలా పని ఎక్కువైపోయింది. Hi, hello, welcome to my YouTube channel. Assalamualaikum, namaskaram. ఈరోజు మేము నైట్ అవుట్ చేయబోతున్నాం బికాస్ టుమారో వీ హ్యావ్ ద టీచర్స్ డే. సో వీఆర్ గోయింగ్ టు డూ ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తారు, ఓవర్ యాక్షన్ చేస్తారు, తురమాలంటున్నారు. ఓ మై గాడ్, ఇప్పుడు మా నృత్య ప్రదక్షిణ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటో చెప్పు శశి. యాక్చువల్లీ టుమారో వీఆర్ మేకింగ్ ద ఫుడ్ ఫెస్టివల్ ఇన్ అవర్ కాలేజ్. 80 members అండి. Actually 80 members we are going to cooking for. Please talk in English. 80 members we are cooking. అయ్యో, ఇప్పుడు తురం పెడతా, తురం చపాతీలు రౌండింగ్, కాల్చింగ్, క్యారెట్ హల్వా డూయింగ్, పన్నీర్ కర్రీ డూయింగ్, వాట్ ఎవర్ డూయింగ్. వాళ్ళు వచ్చాక ఇంకా స్టార్ట్ అవుతుంది. అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. అన్నీ యూట్యూబ్లో చూపిస్తాము, ఎంజాయ్ చేయండి. ఓకే గైస్, ఇది నా ఛానల్, తన ఛానల్ కాదు. ఇంత ఓవర్ యాక్షన్ చేసింది ఇంతవరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో ఎక్స్క్యూజ్ మీ, నీ ఛానల్ మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. చూడండి గైస్, ఈ రోజు ఒక రోజు నా యూట్యూబ్ ఛానల్ లో కనిపించి ఓవర్ యాక్షన్ మొత్తం చేస్తుంది. సీ గైస్, ఈ రోజు మొత్తం నేనే ఉంటా యూట్యూబ్ ఛానల్ లో. ఓకే గైస్, తనకే హ్యాండ్ ఓవర్ చేస్తా ఈ రోజు నా యూట్యూబ్ ఛానల్. ఎంజాయ్ చేయండి, అంత పెద్ద భారం వద్దు. ఈ రోజు వచ్చి ఓకే గైస్, అపార్ట్ ఫ్రమ్ జోక్, మజా కంటెంట్ ఏంటి, హ్యాండిల్ చేస్తాను. చేస్తా కానీ బాధ్యతగా అడుగుతున్నా. ఓకే గైస్, అపార్ట్ ఫ్రమ్ జోక్ చెప్పమ్మా, పెట్టుకో. ఓకే గైస్, ఈరోజు కంటెంట్ ఏంటి అని అంటే, మా కాలేజ్లో ఫుడ్ ఫెస్ట్ అయితే జరుగుతుంది అనమాట. లైక్ కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాం. ఫుడ్ ఫెస్ట్ అంటే క్యాటరింగ్ అయితే కాదు, నేనే ఇంట్లో మేక్ చేసి మేమైతే తీసుకొని వెళ్తున్నామంట. మేమైతే అస్సలు చెఫ్ అయితే కాదు. మా ముఖాలు చూసి మేము ఈరోజు చేసే యాక్షన్స్ చూడండి, వెరీ వెరీ డేంజరస్. మీరైతే అస్సలు ట్రై చేయకండి. కటింగ్ రాదు, ఏమీ రాదు, జీరో. దీని ఎలివేషన్ ఏంట్రా? నీ ఎలివేషన్ కూడా నా ఎలివేషన్ బాగుందిరా. ఓకే, ఎవరి ఎలివేషన్ బాగుందో కామెంట్ చేయండి. వద్దు గైస్, నో గైస్, డోంట్ కామెంట్. ఓకే గైస్, మీరు కూడా మీ కాలేజ్లో ఇలా ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది కంటెంట్ అంటే లైక్ ఫుడ్ ఫెస్ట్ అనమాట. మీరు ట్రై చేయండి. మేము ఈరోజు ఏమేమి చేస్తున్నామంటే క్యారెట్ హల్వా, చపాతి, పాలక్ పన్నీర్ అనమాట, ఆర్ పన్నీర్ బటర్ మసాలా. అది లాస్ట్కి ఏమవుతుందో మాకు తెలియదు, మీకు రిజల్ట్స్ చూపిస్తాము. చూడండి, తనకి కొంచెం నచ్చి గైస్. ఇప్పుడే గుళ్ళో ప్రసాదం ఇచ్చారు గైస్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. దేవుడి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉంటాయి, మీకు కూడా ఉండదు. ఇంకా మా వాళ్ళైతే ఫుడ్ చేయడం స్టార్ట్ అయితే చేశారు. ఇంకా ఫస్ట్ పీల్ అయితే చేస్తున్నాం. వామో, ఇంత కష్టం ఆ క్యారెట్ పీల్ చేయడం అని, తురమడం అని ఈరోజు అయితే మాకు తెలిసింది. ఇంకా తను కొంచెం ఓవర్ యాక్షన్ ఎప్పుడైనా సరే గొప్పలు చెప్పుకోకూడదు. అందరూ చిన్న చిన్న తురుము లాలు కేసేయండిరా. లాలు నీలో అమ్మాయి క్వాలిటీ కన్నా అమ్మ క్వాలిటీస్ ఎక్కువ. వీళ్ళకి ఇంత కష్టపడుతూ ఉంటే రాకీ చూడండి ఇంత కూల్గా. ఇంకా మా వాళ్ళైతే కొన్ని ఐటమ్స్ అయితే మిస్ చేశారు తీసుకురావడం. సో అందుకు మేము వెళ్ళి తీసుకొని వద్దామని చెప్పి ఎలానో వర్క్ అయితే చేయం, బయటకు వెళ్ళి కొన్ని థింగ్స్ అన్న వాళ్ళకి తీసుకొచ్చి హెల్ప్ చేద్దామని వెళ్ళాం. అంతలోపు మా ఆంటీ మా కోసం అయితే పొంగల్ చేశారు. యాక్చువల్గా మాకు ఈ పొంగల్ అంటే ఇష్టం లేదు, బట్ ఆంటీ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా కొంచెం చిన్ని వర్క్స్ అయితే నేను హెల్ప్ చేశాను. ఇంకా మా వాళ్ళు అయితే చపాతీ కలపడం స్టార్ట్ చేశారు, పిండి కలపడం. ఇంకా ఈ పిల్ల అప్పటి నుంచి చూస్తున్నారు, మీరు ఏదో వర్క్ చేసేటట్టు పోజ్ ఇస్తుంది, బట్ నో, తను అసలు వర్క్ ఏం చేయలేదు. ఇంకా పన్నీర్ అయితే కట్ చేసుకున్నాం. ఇంకా ఎర్లీ మార్నింగ్కి లేసి అన్ని వర్క్స్ అయితే అని ఫిక్స్ అయ్యాం. ఇంకా మేము నైట్ అయితే ఇలా చిల్ అవుతూ పడుకున్నాం. సో మేమైతే లేవలేదు త్వరగా. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే లేచి కొంచెం హెల్ప్ చేశారు. ఇంకా లాస్ట్కి మేము లేచి కొంచెం చిన్ని వర్క్స్ చేసాం. చూడండి గైస్, నేనైతే చాలా వర్క్ చేశాను, బ్లడ్ కూడా వచ్చింది.
ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు అని చెప్పాను కదా. సో ఇంకా లైక్ మేము ఇంకా రోటీస్ అయితే స్టార్ట్ చేయాలి. మేము 8:30కి అయితే కాలేజ్కి వెళ్ళిపోవాలి. సో అందరం అయితే హెల్ప్ చేసాం రోటీస్ చేయడానికి. ఈవెన్ నేను కూడా ఒక 50 to 60 రోటీస్ అయితే కాల్చాను. రుద్దడం అయితే రాదు నాకైతే. ఇంకా సో అందరూ ఒక్కొక్క హ్యాండ్ పడితే కానీ వర్క్ అయితే అవ్వదు. బట్ చాలా కష్టపడ్డారు నా ఫ్రెండ్స్ అందరూ. లాస్ట్లో మీరే చూడండి, రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇట్స్ గోయింగ్ ఆన్. ఫేస్ట్ అంటే కొంచెం యూనిక్గా ఉంటుంది, మీరే చేయండి అన్నారు. నువ్వు క్యాటరింగ్ ఇస్ బెటర్ అదైతే అర్థమైంది. బట్ సో మచ్ ఆఫ్ ఫన్ అయితే ఉంది చేస్తూ ఉంటే. అది చేస్తూ క్యారెట్ హల్వా చేస్తూ ఆహా చాలా పని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చాలా కష్టపడ్డాయి క్యారెట్ హల్వా నేనే చేసాను. థ్యాంక్ యూ. శివాజీ అపార్ట్ ఫ్రమ్ జోక్స్ ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది గైస్. థ్యాంక్స్ టు ఆంటీ. నేనైతే చేయలేదు. ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది నేను ఎంత కష్టపడ్డాను అని. ఫైనల్లీ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని స్నానం చేసి రెడీ అయిపోయాం గైస్. షీఈ్ మై న్యూ ఫ్రెండ్ తనూజ అనమాట. నిన్నంతా వర్క్ చేయకుండా ఈరోజు వచ్చి పోజ్ కొడుతుంది. ఏదో వర్క్ చేసినట్టు అంతే, బట్ వర్క్ అయితే చేయలేదు. ఇక్కడ నాది జాను ఫోటో అయితే ఉంది గైస్. జానుకి నేను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట అది. సో ఇంకా మనం కాలేజ్కి అయితే వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. పన్నీర్ బటర్ మసాలా ఒకటి ఉంది, అది నేను ఇన్వాల్వ్ అవ్వను. అది అవుతే ఇంకెవ్వరు తినరనమాట. సో ఇంకా మేము కాలేజ్కి వెళ్తాం. అక్కడ కుదిరితే క్లిప్స్ తీస్తాను, లేకపోతే లేదు గైస్. బాయ్ బాయ్, స్టే ట్యూన్డ్. ఇంకా ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది పన్నీర్ బటర్ మసాలా అన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్ చేస్తున్నారు అది. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట కాలేజ్కి. స్పెషల్ థ్యాంక్స్ టు ఆంటీ అండ్ జాను అనమాట. చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు హెల్ప్ చేయకపోయింటే మేమైతే అసలు ఇది చేయకుండా ఉండింటాం అనుకుంటా. అసలు కుదిరిండదు మాకు ఆంటీ అండ్ తను హెల్ప్ చేయకపోయింటే. ఇంకా ఫైనల్గా మేము కాలేజ్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఈరోజు ఫుడ్ ఫెస్ట్ కదా, ఎలా ఉంటుంది ఏమి. మార్నింగ్ కూడా తక్కువ తిన్నాం, ఆఫ్టర్నూన్ కుమ్మేద్దామని చెప్పి. చూడాలి ఇంకా ఎలా ఎంజాయ్ చేసి తింటాము. వీళ్ళంతా మా ఫ్రెండ్స్ గైస్. ఇంకా కాలేజ్లోకి అయితే ఎంట్రీ అయిపోయింది. ఇంకా మేమైతే ఫుడ్ తినలేదు మార్నింగ్. సో ఇంకా క్యాంటీన్కి వెళ్ళి ఒక దోశ అయితే తినేసి ఇంకా కొంచెమే తిన్నాము. ఆఫ్టర్నూన్ కోసం స్టమక్ ఖాళీగా పెట్టుకున్నాం. ఇంకా టీచర్స్ డే కూడా ఉన్నింది. సో టీచర్స్ డే కాబట్టి అలా కొన్ని కేక్ కటింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా నా ఫ్రెండ్ బర్త్డే కూడా ఉన్నిందనమాట ఈరోజు. హ్యాపీ బర్త్డే బిందు. అందం అమ్మాయైతే నీలా. ఇంకా ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అనమాట. ఫుడ్ చూస్తుంటే అసలు మౌత్ అంతా వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట. అంత టేస్టీగా ఉంది చూడడానికే. ఇంకా తింటే ఎలా ఉంటుందో ఏమో వెయిటింగ్. నేనైతే ఇంకా అందరికీ సర్వ్ చేసి నేనైతే ఇంకా తినడం స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ సర్వ్ చేస్తున్నారు. వాళ్ళైతే చాలా కష్టపడ్డారు లిటరల్గా చెప్పాలంటే. నేను కూడా పడ్డాను. నెక్స్ట్ 2 days నేనైతే ఫుల్ సఫర్ అయ్యాను ఫీవర్తో. నేనే స్టార్ట్ చేద్దాం అనుకుంటే నా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ పిల్ల అయితే తిండిపోతూ #1 అయితే ఇవ్వచ్చు. తింటూనే ఉంది అసలు ఫుడ్. తన వల్ల ఐస్ క్రీమ్స్ అయితే తక్కువ వచ్చాయి. అండ్ షీఈ్ అవర్ లిప్స్టిక్ స్టార్ అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే అలా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను వీడియో తీస్తున్నానని తెలియగానే ఇంకా ఓవర్ యాక్షనే చేస్తున్నారు వీళ్ళు. ఒకరికొకరు తినిపించుకుంటూ అలా వీడియో కోసం అయితే చేస్తున్నారు. ఫుడ్ అయితే చాలా బాగుంది గైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కాలేజ్లో ఇలా లైక్ ఫుడ్ ఫేస్ట్ చేసుకోవడం. అప్పుడు మనం అందరం కలిసి ఉండొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు, మన వాళ్ళతో ఒక గుడ్ టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా ఫుడ్ అయితే తినేసి మా మ్యామ్ కూడా చేసుకొచ్చారు మా కోసం స్వీట్ పొంగల్ అయితే. మేమైతే చాలా పిచ్చ ఫ్యాన్స్ ఆ స్వీట్ పొంగల్కి అనమాట. ఇది మా మ్యామ్ చేసుకొచ్చిన స్వీట్ పొంగల్. సో ఎమ్మీ అనమాట. అలా మేమైతే మా ఫుడ్ ఫెస్ట్ ఎంజాయ్ చేసామన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లాస్ట్లో కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తాను, మా ఫొటోస్. అండ్ లాస్ట్లో ఒక చిన్ని క్లిప్ మా వీడియో అయితే యాడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ గైస్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. ఐ కెన్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట. ఇంకా ఇలా కొన్ని ఫొటోస్ అయితే నేను ఏం చేస్తాను. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇది ఒక మెమరబుల్ డే అనమాట. ఇంకా లాస్ట్ ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను, చూడండి గైస్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్. నేను ఇది షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఊరికే జస్ట్ కొంచెం ఫాస్ట్ మోడ్ అయితే ఆన్ చేసాను.